హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో, ఇవాళైతే వెజిటబుల్స్‌తో నేను స్ట్రీట్ స్టైల్ చావ్‌మెన్ మ్యాగీ చేద్దామనుకుంటున్నాను. ఇందులో మీరు నార్మల్ నూడిల్స్ అయినా వాడొచ్చు. అది అప్పుడు చావ్‌మెన్ అయిపోతుంది. అండ్ లేకపోతే మీరు మీ దగ్గరున్న yippee మ్యాగీకి కూడా వాడొచ్చనమాట. సో, బయటవి నూడిల్స్ అయితే కొంచెం లావుగా ఉంటాయని చెప్పి మేమైతే మ్యాగీ తీసుకున్నాము. ఫస్ట్‌లో వాటర్ బాయిల్ చేసుకొని, కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని, అందులో మీ నూడిల్ కేక్స్ అనేవి బాయిల్ చేసేసుకోండి. 75% వరకు కుక్ అయితే చాలు. తర్వాత తీసి వాష్ చేసేసి ఆయిల్ రాసి పక్కన పెట్టేయండి. తర్వాత మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకోండి. దాంతో పాటు జింజర్, గార్లిక్ కూడా ఫైన్‌గా చాప్ చేసుకోండి. పేస్ట్ అయితే అంత టేస్ట్ రాదు. ఇందులో చైనీస్, ఇండో చైనీస్ దానికి మనకి అవి పీసెస్‌గానే ఉండాలనమాట. మంచిగా నేనైతే ఇక్కడ బాయిల్‌కి పెట్టేసానవి. అవి బాయిల్ అయిపోయాక పక్కన పెట్టేసి తర్వాత పాన్‌లో మీ వెజిటబుల్స్ అన్నీ సాటే చేసేసుకోండి. నేనైతే ఫస్ట్ మంచిగా చిల్లీస్ వేసేసి తర్వాత నేను ఫైన్‌గా చాప్ చేసుకున్న గార్లిక్, జింజర్ వేసేసాను. ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా వేపేసాననమాట. దీనికి ఫైన్‌గా మనకి మంచిగా వేపాల్సిన అవసరం లేదు. కొంచెం అయి సాఫ్ట్ అయితే చాలు. వెజిటబుల్స్ మీ చాయిస్. ఇందులో కావాల్సిన మీరు చికెన్ వేసుకోవచ్చు. లేదంటే ఎగ్ కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకోవచ్చు. సో, మీకు ఎగ్ నూడిల్స్ అయిపోతాయి. కార్తీక మాసం కాబట్టి మేము వెజ్జే తింటున్నాము. సో, అందుకోసం వెజ్ నూడిల్సే చేశాననమాట. మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని కొంచెం లైట్‌గా సాల్ట్ drizzle చేశాను. ఎందుకంటే తర్వాత మనం ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాము. అండ్ ఇప్పుడు వెజిటబుల్స్ కోసం మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత నేనైతే పెప్పర్ కూడా యాడ్ చేశాను. ఇందులో నేను కారం ఏమి వాడలేదు. ఎందుకంటే నేను తర్వాత షేజ్వాన్ చట్నీ వాడాను. అండ్ అలాంగ్ విత్ థట్ నేను కొంచెం సాసెస్ కూడా వేశాను. టమాటో కెచప్ అండ్ సోయా సాస్. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోండి. ఇవన్నీ మీకు తగ్గట్టుగా వేసుకోండి. మీరు ఎలా లైక్ చేస్తే అలాగా. సోయా సాస్ ఎక్కువేస్తే కొంచెం డార్క్ అయిపోతుంది. సో, మీకు కలర్ ఎక్కువ కావాలనుకుంటే అలా వేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ లైట్‌గా కొంచెం సాఫ్ట్ అయితే చాలు. మీరు ఇందులో కార్న్ వేసుకోవచ్చు, మటర్ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు. అండ్ ఫ్రైడ్ పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మీకు ప్రోటీన్ ఇంటేక్ కావాలనుకుంటే. మంచిగా సాటే చేసేసి పక్కన పెట్టుకున్నాననమాట. అవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే మ్యాగీలో వచ్చిన మసాలా అయితే వేసేసుకున్నాను. మీకొచ్చిన మసాలా వేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్‌గా మ్యాగీ సాషెస్ మసాలా సాషెస్ ఉంటాయి కదా! అవి కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇంకేమైనా స్పైసెస్ కావాలనుకుంటే అవి కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి.
తర్వాత నూడిల్స్ ఏసే కంటే కొంచెం కలపడం కష్టమవుతుంది. సాల్ట్ కూడా యాస్ పర్ యూర్ టేస్ట్ నూడిల్స్ ఒకసారి వేసిన తర్వాత మీరు చూసుకోండి. అండ్ సాసెస్ వేస్తాం కదా! సాసెస్‌లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ప్రెజెంట్ ఉంటది. సో, దానికోసం కొంచెం తక్కువగానే వేసుకుంటే ఈ ప్రాసెస్ అప్పుడు తర్వాత మీకు ఈక్వల్ అవుతుంది. అండ్ నూడిల్స్ అనేవి కొంచెం స్టిక్కీ అవ్వకుండా అంటే కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు ఆయిల్ వేసేయండి. లేదంటే ఒకసారి కూల్ వాటర్‌లో కడిగేసి పక్కన పెట్టుకోండి. సో దట్ మీకు అవి స్టిక్కీగా అవ్వవు తర్వాత. అండ్ బయట నూడిల్స్ ఎలా చేస్తారో అలా వస్తుంది. లేదంటే మీకు స్టిక్కీగా ఇష్టం పర్వాలేదు అనుకుంటే మీరు నార్మల్‌గానే చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సోయా సాస్, కెచప్ అండ్ షెజ్వాన్ చట్నీ అయితే ఏసాను. షెజ్వాన్ చట్నీ మీ ఆప్షనల్ అనమాట. మంచి స్పైసీ ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. చాలా బావుంటుంది. దీంట్లో ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు మనం. సేమ్ ప్రాసెసే మొత్తం. నూడిల్స్ బదులు రైస్ వేస్తే మనకి ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. సో, అదనమాట. తినడానికైతే టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేం రెసిపీస్ ట్రై చేయాలో కామెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ ఎనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీపుల్. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు ద ఛానల్. And share చేయడం మర్చిపోవద్దు. Please subscribe to the channel. Thank you so much for watching. See you in next video.